హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రూబీ పై కిచెన్'. దసరా నవరాత్రుల్లో 5వ రోజు పెరుగన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కదా! దానికోసం ఒక హాఫ్ కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకొని, ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదిపేసుకోండి. మెత్తగా ఉడికించుకుంటే ఇలా మెదుపుకునే పనుండదు. లేదంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా స్పూన్‌తో అనేసుకుంటే మెత్తగయిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి, ఒక కప్పు నుంచి 1 ½ కప్ వరకు పెరుగు పడుతుంది. ఇప్పుడు కొంచెం అంటే ఒక టీ స్పూన్ వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పెరుగులో వాటర్ ఎయకుండా చేయకూడదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పెరుగు కమ్మగా ఉంటే గనక పాలు పోయకండి. ఒట్టి పెరుగుతోనే చేయండి. పెరుగు పుల్లగా ఉంటూ మాత్రమే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అందులో శనగపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఈ తాలింపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ తాలింపుని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే పెరుగన్నం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దానిమ్మ గింజల్ని కావాలంటే యాడ్ చేసుకోండి. ఆప్షన్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే లేదు. దానిమ్మ గింజలు పెరుగన్నంలో ఏస్తే బావుంటాయని చాలామంది వేసుకుంటారు.